ఆ ముసుగు మనిషి నన్ను చూసి పారిపోతుంటే తనని పట్టుకునే ప్రాసెస్లో తన మొబైల్ దొరికింది. కానీ తను మాత్రం మిస్ అయిపోయాడు. ఆ తర్వాత ఎంక్వైరీలో ఫోన్ మృణాలిని గారిదని తేలింది, యువర్ ఆనర్. సార్, మీరిక వెళ్ళొచ్చు. మృణాలిని గారు, ఈ ఫోన్ మీదే అని సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది నా పాత ఫోన్ మై లార్డ్, కానీ నేను ఆ ఫోన్ ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ముసుగు మనిషి దగ్గరికి ఎలా వెళ్ళింది? అది మీరే ఇచ్చుంటారు. ఇక్కడ కూడా మీ బుద్ధి పోనిచ్చుకోలేదు కదా. మృణాలిని గారు, సారీ యువర్ ఆనర్. ఆ ఫోన్ నేను ప్రస్తుతం వాడటం లేదు. దాన్ని నా గదిలో ఒక డెస్క్లో పెట్టాను. నేను నాకు సంబంధించిన థింగ్స్ కోసం వెతుకుతుంటే డెస్క్లో కూడా చూశాను. అప్పుడు నాకు నా ఫోన్ కనిపించలేదు. ముందు నేను షాక్ అయ్యాను. తర్వాత సర్లే యూజ్ చేయడం లేదు కదా అని లైట్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు అర్థం అవుతోంది, ఈ ఛాన్సీయే నా ఫోన్ దొంగతనం చేయించి ఆ ముసుగు మనిషికి ఇచ్చి నన్ను దోషిని చెయ్యాలని ప్రయత్నం చేస్తుందని. నేను ముందు చెప్పినట్టే ఇదంతా ప్లాన్ మై లార్డ్. మృణాలిని గారు సబ్మిట్ చేసిన ఈ ఫోటోల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి ఏవి ఒరిజినలో ఏవి మార్ఫింగో రిపోర్ట్స్ తెప్పించండి. కోర్టుకు వరుసగా 2 రోజులు సెలవు కాబట్టి నెక్స్ట్ సెషన్ తర్వాత ఉంటుంది. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అదేంటి ఝాన్సీ గారు, మీరే కదా అప్పర్ హ్యాండ్లో ఉన్నారు. ఎవిడెన్స్ కూడా దొరికాయి. మనం అనుకున్నట్టే జరుగుతుంది. మీరు హ్యాపీగా ఉండాల్సిన వారు ఎందుకు డల్గా ఉంటున్నారు? ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తామనే నమ్మకం నాకుంది. నిజం బయటపడడానికి కొంచెం సమయం పడుతుంది, అంతేకాని బయటపడకుండా ఉండదు. అయినా నేను కేసు ఓడిపోయినా పెద్దగా పట్టించుకోనండి. ఎందుకంటే ప్రతిసారి విజయం మన వెంటే ఉండదు అనే సత్యాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ మృణాలిని గారు కోర్టులో అందరి ముందు నా క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తున్నారు. నేనే కావాలని అలా చేశానని చిత్రీకరిస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది గౌతమ్ గారు. ఏదైనా పగుంటే ఫేస్ టు ఫేస్ ఆర్గ్యూ చేయాలి, అంతేకాని ఇలా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని పిన్ చేస్తూ నా మనసుని విరిచేయడం ఏంటండి? ఝాన్సీ గారు, కోర్టులో కేసు గెలవడానికి
డిఫెన్స్ లాయర్లు రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తారు. ఇవన్నీ మీకు తెలుసు కదా. ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఏమీ లేవు. అందుకే మిమ్మల్ని ఇలా దెబ్బతీయాలని చూస్తుంది. మీరిలా బాధపడుతూ కూర్చుంటే తను సక్సెస్ అయినట్టే కదా. చెప్పండి. అయినా ఎవరెన్ని మాట్లాడినా మీరేంటో నాకు బాగా తెలుసు. మీ గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు. మీరవేమీ పట్టించుకోకండి ప్లీజ్. సరే పదండి, ఇంటికి వెళ్దాం. ఈ కేసు గురించి ఇంకో కోణంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దాని గురించి ఆలోచిద్దాం. అక్క, నేను ఒకసారి ఇంటికి వెళ్ళేసి వస్తాను. నువ్వు గౌతమ్ సార్తో వెళ్ళు. అలాగే రాణి, నేను మీ అక్కని జాగ్రత్తగా తీసుకెళ్తాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ అక్క. నువ్వు ఝాన్సీకి వీలైనంత తొందరగా దగ్గర అవడానికి ట్రై చేయాలరా అబ్బాయి. ముందు నీ ఇష్టాన్ని తనకి ఎక్స్ప్రెస్ చేయరా, ఒక పని అయిపోతుంది కదా. ఝాన్సీ గారు పదండి. మేడం, చూడు రంజిత్, ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నాను. మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ఈ కేసు ఎలాగైనా మనమే గెలవాలి. ఖచ్చితంగా గెలిచి తీరాలి. కానీ మేడం, ఆ ఫొటోస్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు కదా. మనం పంపించిన ఫొటోస్ ఫేక్ అని తేలిపోతాయి కదా మేడం. అలా జరగడానికి వీల్లేదు. నువ్వు ఆ డాక్టర్ని బెదిరిస్తావో లేదంటే మేనేజ్ చేస్తావో అది నీ ఇష్టం. కానీ రిపోర్ట్స్ మాత్రం మనకనుకూలంగానే రావాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. రంజిత్, ఇది నా కేస్, నా మీద పెట్టిన కేస్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు నేను ఓడిపోకూడదు. రాకేష్ వినోద్ల కేసు విషయంలో జరిగినట్టు ఇప్పుడు అలా జరగకూడదు. ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ మార్చాలి. ఓకేనా? ఓకే మేడం, నేను చూసుకుంటాను. ఆ తర్వాత ఎంక్వైరీలో ఫోన్ మృణాలి గారిదని తేలింది యువర్ ఆనర్. మృణాలి గారు, ఈ ఫోన్ మీదే అని సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ముందు ఆ ఫోన్ సంగతి తేల్చాలి. నాన్న, స్వీటీ, వంశీ, ఇదిగో మీకోసం స్నాక్స్ తీసుకొచ్చాను, తినండి. అమ్మా, ఏంటమ్మా? ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే మంచిదానివి. లేదు నాన్నా, అందరూ మంచివాళ్లే.
అయితే అందరూ మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు? నువ్వు ఒక్కదానివే మమ్మల్ని బాగా చూసుకుంటావు, మాకు స్నాక్స్ ఇస్తావు, టిఫిన్ పెడతావు, మాకు కావాల్సినవన్నీ ఇస్తావు. కానీ ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళెవ్వరూ మమ్మల్ని దగ్గరికి కూడా రానివ్వడం లేదు. మాకు చాలా బాధగా ఉందమ్మా. నాన్న, మీరేం బాధపడొద్దు. ఇప్పుడు నేను మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాను కదా. అవును. అలానే ఏదో ఒక రోజు వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు మనం అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు. సరేనా? మరి నువ్వు ఎందుకు మా దగ్గరకు వచ్చినప్పుడు భయపడుతూ వస్తావు? సరే, మీరు అవేవి ఆలోచించకుండా ముందువి తినండి. తినండి. ఇదిగో. అమ్మా, బిగ్ తాతయ్య రూమ్ లో ఫోటో ఉంది కదా, ఆ ఫోటోలో ఉన్న ఆవిడెవరు? మా అత్తగారు. అంటే మీ తాతయ్య వాళ్ళ అమ్మ. ఆవిడ లేరా? లేరు. ఒకరోజు తాతయ్య వాళ్ళమ్మని ఉన్నట్టుండి ఆ దేవుడు తన దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు. అంటే మా మమ్మీ డాడీ లాగన్నమాట. అయినా మీరెందుకు ఇలా అడుగుతున్నారు? సోమేశ్వరరావు తాతయ్య ఆ అమ్మ ఫోటో చూసి ఏడుస్తున్నారు. అప్పుడు తాతయ్యను చూస్తే మాకు పాపం అనిపించింది. నాకు చాలా బాధేసింది. సరే, మీరు వాటి గురించి ఏం ఆలోచించకుండా ఈ స్నాక్స్ తిని హోంవర్క్ చేసుకోండి. సరేనా? కాసేపట్లో ఝాన్సీ పిన్ను కూడా వస్తుంది. సరేనా? ఓకే అమ్మా. ఓకే అమ్మా. మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏం ప్రియా, ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? లాస్యా, నన్ను ప్రియా అని పిలవద్దు. నన్ను ప్రేమించేవాడు, నన్ను పెళ్లి చేసుకున్నవాడు మాత్రమే ప్రియా అని పిలవాలి. అంటే ఒక్కరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా ఏంటి? స్వాతి, నిన్ను. సారీ సారీ సారీ, జస్ట్ కిడ్డింగ్. సరదాకైనా ఇంకోసారి అలా అనొద్దు. నేను ప్రేమించేది, పెళ్లి చేసుకునేది అతన్ని మాత్రమే. ఆ పిలుపు అతనికి మాత్రమే సొంతం. ఇంకెప్పుడు అలా ఎవ్వరూ పిలవద్దు, అర్థమైందా? సరే సరే, పిలవంలే గాని ఇంతకీ నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందో చెప్పు. ఎంతవరకు వచ్చేదేంటే, సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. ప్రపోజ్ చేసావా? లేదే, ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ప్రపోజల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండాలి. ఇంకా ప్రపోజల్ దగ్గరే ఉన్నావా? నువ్వు ప్రపోజ్ చేసేలోపు ఎవరో ఒకరు తన్నుకుపోతారేమో. అందుకే లేట్ చేయకుండా వెంటనే చెప్పేయ్. ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కావట్లేదే. నాకేమైనా ఐడియా ఇవ్వచ్చు కదా? ఐడియానా? నాకు ఐడియా వచ్చింది. నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. ఏయ్, ఆగండి. ఏమైందే? నా గౌతమ్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడే. ఇక్కడా? ఇక్కడెక్కడున్నాడే? లేదే, నా మనసు చెప్తోంది ఇక్కడే, నా దగ్గరలోనే ఎక్కడో ఉన్నాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు గౌతమ్ గారు? ఇక్కడ భోజనం ఉంటుందండి. రెస్టారెంట్లో భోజనమే ఉంటుంది. నాకు ఆ మాత్రం కూడా తెలియదు అనుకోకండి. అయ్యో, నేనెప్పుడు అలా అనుకోనండి. ఈ ప్రపంచంలో మీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదనే అనుకుంటాను. అది కాదండి, పొద్దున్నుంచి ఇద్దరం కేసు విషయంలో స్ట్రెస్ ఫీల్ అయ్యాం కదా. అందులోనూ నాకు కొంచెం ఆకలిగా ఉంది.
ఏదైనా లైట్గా తినేసి ఇంటికి వెళ్దాం. మీరు బయట ఫుడ్ తినను అన్నారు. నిజం చెప్పాలంటే తినను, కానీ ఇప్పుడు తినాలనిపిస్తుంది. కొన్ని అలవాట్లు సిచ్యువేషన్కి తగ్గట్టు మార్చుకోవాలి కదా. సరే, మీరు వద్దంటే చెప్పండి, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యో సార్, నేనెందుకు వద్దంటాను? మీ ఆకలి మీ ఇష్టం, పదండి. ఏయ్, ఇది కోతలకు వస్తుందే. అవును, కోతలకు వస్తుంది. కోతలు కాదే, నేనిప్పుడే ప్రూవ్ చేస్తానుండండి. మళ్ళీ న్యూసెన్స్ ఫోన్ చేస్తుందేంటి? కట్ చేశాడే. పర్వాలేదు, మాట్లాడండి, నేనేం అనుకోనులేండి. లేదులేండి, అదొక హెడేక్ నెంబర్, అందుకే లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నాను. రండి. నువ్వేమో నీ లవ్ స్టోరీ సాఫీగా సక్సెస్ఫుల్ గా వెళ్తుందంటున్నావు. ఇప్పుడు చూస్తే నువ్వు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. లేదే, నాకు పక్కాగా అనిపిస్తుంది అతను ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. గౌతమ్ సార్, Good afternoon, sir. Good afternoon. Good afternoon, ma'am. Good afternoon. Order, sir? 2 paneer biryani. 2 paneer biryani. Okay, sir. Okay. సారీ మేడం, నేను ఒక్కనే తింటే బాగోదు కదా, అందుకే మీకు కూడా ఆర్డర్ చేశాను. అయ్యో, మర్చిపోయాను, నాకు నచ్చింది ఆర్డర్ చేశాను. నేను ఆమెను పిలుస్తాను, మీకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ ఇవ్వండి. పర్లేదు గౌతమ్ గారు, మీరు ఆర్డర్ చేసిందే నేను తింటాను. నాకు ఒక ఐడియా వచ్చిందే. నువ్వే నా ప్రాణం, నువ్వు లేకుంటే నేను బతకలేను అని చెప్పేసాయి. వెంటనే యాక్సెప్ట్ చేసేస్తాడు. నీ బొందలా ఉంది ఐడియా. ఇలా చెప్తే సినిమా డైలాగ్ అనుకుంటారే. చెప్పండి ఝాన్సీ గారు, మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం? కర్తవ్యం, ఆశయం, లాయిడ్ సుహాసిని. అవి ఓకే. మీకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం ఉండదా? ఇష్టమే, ఆ సినిమాలు కూడా చూస్తాను. నాకు దిల్తో పాగల్ హై మూవీ అంటే చాలా ఇష్టం. అందులో కరీనా కపూర్ క్యారెక్టర్ అంటే ఇంకా ఇష్టం. నాకైతే వెంకటేష్ బాబు ఘర్షణ మూవీ అంటే చాలా ఇష్టం. అందులో ఎంత యాక్షన్ ఉన్నా అందులో ఉన్న లవ్ స్టోరీ నాకు చాలా బాగా ఇష్టం. అవునా? అయితే ఒక మంచి టీచర్ని వెతుక్కోండి. టీచర్ అయితే మళ్ళీ రొటీన్ లవ్ స్టోరీ అయిపోతుంది కదా, అందుకే ఇలాంటి లాయర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. అంటే మీలాగా లాయర్ అయితే నన్ను కూడా న్యాయ మార్గంలో నడిపిస్తుందని, ఫ్యూచర్లో పిల్లలకి నీతి నిజాయితీ నేర్పిస్తుంది. నాకు కూడా ప్రొఫెషనల్గా కేసులకి, స్టేషన్కి సంబంధించి డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తుంది కదా, అందుకే.
ఘర్షణ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. అందులో లవ్ స్టోరీ అంటే ఇంకా ఇష్టం. అయితే నువ్వు డాక్టర్ అవ్వకుండా టీచర్ అవ్వాల్సింది. ఎలాగూ మీ గురుడు పోలీస్ కదా. ఆహా, టీచర్ అయితే ఓల్డ్ గా ఉంటుంది. అదే డాక్టర్ అయితే లవ్ స్టోరీ ఫ్రెష్ గా ఉంటుంది. ఓ స్టెథోస్కోప్ తో తన హార్ట్ బీట్ లో ధ్వనించే నా పేరు వింటూ ఉంటాను. స్పారోమీటర్ తో తన వెచ్చని శ్వాసని కొలుస్తూ ఆ ప్రేమకి ఊపిరి పోస్తూ ఉంటాను. నా ప్రేమ కావ్యాన్ని తన ప్రిస్క్రిప్షన్ గా రాస్తూ పూటకు మెడిసిన్ ఇస్తూ చిరస్థాయిగా నా ప్రేమ నిలిచిపోయేలా చేస్తాను. ఓ సారీ మేడం. ఏమైంది? ఎందుకు తీస్తున్నారు? సారీ మేడం, ఈ ఆర్డర్ రెండే ఉన్నాయి మేడం. మీకన్నా ముందే వేరే టేబుల్లో ఉన్న వాళ్ళు ఆర్డర్ చేశారు మేడం. వాళ్ళకి ఇవ్వబోయి మీకు ఇచ్చాను మేడం. మీరు ఏదైనా వేరే ఆర్డర్ చేయండి మేడం. అదేం కుదరదు. నేను ఆర్డర్ చేసిందే నాకు కావాలి, అంతే. మేడం ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి మేడం. సరే, ఈ ఆర్డర్ ఎవరిచ్చారో వాళ్ళని చూపించు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాను. పద. మేడం మేడం ప్లీజ్ మేడం, వద్దు మేడం ప్లీజ్ పద. మేడం. ఏం కాదు. ఆగవే. మీరు ఆగండి, నేను వెళ్ళొస్తా. ఈవిడే డాడీ వాళ్ళ నానమ్మ. చూడు ఎంత అందంగా ఉందో. అవునక్క, చాలా బాగుంది. ఈ అమ్మ లేదనే బిగ్ తాతయ్య చాలా డల్ గా ఉంటున్నారు, బాధపడుతున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? మావయ్య, ఏమైందమ్మా? ఏం జరిగింది? ఈ పిల్లలు ఏం చేశారో తెలుసా? నా భార్య ఫోటో పగలగొట్టారు.